వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు మన హీరో ప్రభాస్. ఇక 40 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ కూడా పెళ్లి గురించి అడిగితే చిన్న నవ్వు నవ్వి సైడ్ అయిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇక ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అయితే ఏడాది అబ్బాయికి పెళ్లి చేసి తీరుతాము అంటూ గతంలో గట్టిగానే చెప్పేవారు. కానీ తాజాగా మాత్రం పెళ్లి జరిగి తీరుతుంది, సమయం రావాలి కదా అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ కి ఒక హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంది, ఈ హీరోయిన్ తోనే ఎఫ్ఐఆర్ కూడా ఉంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తన మనసులో ఎవరున్నారనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరు అనేది మాత్రం ఇన్నాళ్ళకి బయటపడిందనే చెప్పాలి. అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఫస్ట్ క్రష్ గురించి అయితే బయటపడింది. ఇక ఈ వీడియోలో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా మీ క్రష్ ఎవరు, స్కూల్లో లేక ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అంటూ యాంకర్ అడిగింది. దీనికి స్కూల్లోనే అంటూ ప్రభాస్ ఆన్సర్ అయితే ఇచ్చారు. మరి అమ్మాయి పేరు ఏంటి అని అడిగితే ప్రభాస్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటూ ఒక నవ్వు నవ్వేశారు. ఇక సరే అయితే ఏ క్లాస్ లో ఉన్నప్పుడు చెప్పండి అంటూ యాంకర్ అడిగిన దానికి 3rd క్లాస్ అంటూ చెప్పారు. కానీ అమ్మాయి కాదు, టీచరేనా ఫస్ట్ క్రష్, నేను చదివింది కూడా ఈ చెన్నైలోనే, ఆ టీచర్ చాలా బాగుంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్. అయితే తన ఫస్ట్ క్రష్ గురించి ప్రభాస్ చెప్పేటప్పుడు ఫేస్ లో కాస్త సిగ్గు, కొంచెం బ్లషింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మాత్రం వింటేజ్ లో వేరే లెవెల్లో ఉండేవారు, ప్రభాస్ ఫేస్ లో సిగ్గు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు అయితే తెగ పెడుతున్నారు. అయితే ప్రభాస్ లవ్, పెళ్లి అనే టాపిక్ గనుక వస్తే వెంటనే అనుష్క అనే ఆన్సర్ ఎక్కువ మంది నుంచి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి చాలా మంది అభిమానులు ప్రభాస్ అనుష్క పెళ్లి జరిగితే బాగుంటుంది అని చాలా బలంగా కోరుకుంటున్నారనే చెప్పాలి. ఇక కెరియర్ విషయానికి వస్తే రీసెంట్ గా కల్కి 2898 ఏడి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు డార్లింగ్. ఇక ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూలు సాధించి రికార్డులు తిరగరాసింది. మరోవైపు ప్రభాస్ చేతిలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, మారుతితో ది రాజసాబ్, ప్రశాంత్ నీల్తో సలా 2 చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా క్లాసిక్ డైరెక్టర్ అయిన హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఒక సినిమా కమిట్ అయ్యారు. ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత కల్కి పార్ట్ 2 మొదలు కానుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.